అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అమ్మ బాబోయ్! నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ టైం నేను ఆయన ప్రెస్ మీట్ పూర్తిగా వీక్షించడం జరిగింది. దిమ్మ తిరిగిపోయింది. ఎప్పుడు కూడా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాము లేకపోతే ట్విట్టర్‌లోను లేకపోతే ఆ సాక్షి న్యూస్ పేపర్‌లోను వచ్చేటువంటి వాటిని తీసుకొని నేను కౌంటర్ ఇచ్చే నేను నిన్న సరదాగా ఏమవుద్దని చెప్పి చూస్తే అయ్య బాబోయ్! ఆయన 2 గంటలకు ప్రెస్ మీట్ అని చెప్పి 2:46కి 5 గంటల 5:30 దాకా బురదన్నాడు. ఆ! నాకు ఇప్పుడు ఒకటి క్లియర్‌గా అర్థమైంది. ఆయన మీమర్స్ కోసం వచ్చాడు. 2 అసెంబ్లీకి రాలేడు. ఎందుకు రాలేడంటే ఆయనకి ఒక దుగ్ధ ఉంది. ఏంటా దుగ్ధ అంటే ఆయన ఎలాగో చూసి చదవలేడు. ఆ పేపర్స్ చూసి చదవాలి. ఆ పేపర్ చూసి చదివినప్పుడు కూడా ఒకటికి 2 సార్లు ఇలా పైకి కిందకి, పైకి కిందకి చూసుకొని 2, 3 సార్లు చెప్తూ చెప్పాలి. ఆ ప్రజెంటేషన్స్ ఇవ్వాలి. ఇయన్నీ ఇస్తే గానీ ఆయనకి సాటిస్ఫాక్షన్ రాదు. ప్రజల్లోకి వెళ్ళింది మ్యాటర్ అని ఫీల్ అవ్వడు. అంతేకాకుండానే ఈళ్ళు గేలి చేస్తారని చెప్పి ఒక మనం ఎంత గేలి చేసామో ఆళ్ళు కూడా అంత గేలి చేస్తారేమో అసలు పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడని చెప్పి వెళ్ళిపోయారు అసెంబ్లీ నుంచి. ఎమ్మెల్సీలు ఏదో పోరాడుతున్నారు. పిచ్చి పోరాటాలన్నీ చేస్తున్నారు. అది అద్దం బద్దం లేని పోరాటాలు పక్కన పెడితే. అయితేనే ఆయన నిన్న మీమర్స్‌కి 2 గుళికలు వదిలాడు. గుడ్ మార్నింగ్ అని చెప్పి నెక్స్ట్ వెంటనే గుడ్ ఆఫ్టర్నూన్ కని కవర్ చేసుకున్నాడు. మేబీ నేను అనుకోవటం ఈ లిక్కర్ స్కాము, లడ్డూ స్కాము లేకపోతే ఈ అనంతబాబు విషయాల్లోని వెక్స్ అయిపోయి అసలని మనం మనం యా ఈ మన మన నంది మాధవములు ఇచ్చేటువంటి స్క్రిప్ట్‌ని చదువుతూ ఆ స్క్రిప్ట్‌ని వంట పట్టించుకుని మన కార్యకర్తల్ని, మన నాయకుల్ని మన పార్టీ నుంచి వెళ్ళిపోనివ్వకుండా ఎలాగో చూసుకోవాలని బాగా వెక్స్ అయిపోయి నిద్రపోవట్లేదన్న నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఆయన పార్టీ చచ్చిపోద్దేమో అన్న భయం కూడా ఉందేమో అని భావిస్తున్నాను. ఈ కల్తీ విషయంలోని 'బిగ్ బాస్' ఎవరో అని తేలిస్తే ఈయన జైలుకెళ్తాడేమో అన్న బాధలో ఉన్నాడేమో అనుకున్నాను. అందుకే తప్పకుండా ఆయన బెంగుళూరు నుంచి ఇక్కడికి తాడేపల్లి ప్యాలెస్‌కొచ్చే టైంకి డెఫినిట్‌గా ఒక అరగంట ముందు లెగిసి ఫ్రెష్ అప్ అయ్యాడో లేదో వచ్చి ఇక్కడ శుభ్రంగానే మనం 3:30 గంటలు మనం బుర్ర తిన్నాడు. ఒకటి అంకెల గారడి ప్రజలకి ఎక్కడికి నచ్చదు. ఎందుకంటే మీరు ఒక అంకెల్ గారడీ తీసుకుంటారు. కూటమి ఒక అంకెల్ గారడీ తీసుకుంటుంది. ఈ అంకెల్ గారడీ ఎవరికీ సంబంధం లేదు. అండ్ ఇంకొకటి మీరు పాత బడ్జెట్‌లని అంటే ఇది మూడో బడ్జెట్ అయితే పాత 2 బడ్జెట్‌లని ఎస్టిమేషన్ చూపిస్తూ ఈ బడ్జెట్‌ని కౌంటర్ ఇచ్చిన మీరు ఒకసారి మీ పెట్టిన బడ్జెట్లు కూడా చూసుకుంటే అలాంటి బొక్కలే కనబడతాయి. తప్పకుండా జీడీపీని ఎక్కువగానే చూపిస్తారు. ఎందుకంటే ఇన్వెస్టర్స్‌ని లాగడానికి అది తప్పని పరిస్థితి. ఇంకా ప్రజలకి అంకెల్ గ్యారెంటీ అక్కర్లేదని చెప్పాను కదా! వాళ్ళకి కావాల్సింది పెర్ఫార్మెన్స్. వాళ్ళకి 6 పథకాల్లో 4 పథకాలు ఇహనో, ఇప్పుడో, లేట్ అయ్యో లేకపోతే తొందరగానో వస్తున్నాయి. ఇంకా ఈ ఈ ఈ నిరుద్యోగ భృతి 1500 మహిళలు అనే విషయాన్ని తీసుకుందాము. తప్పకుండా కూటమి ఇవ్వలేదు. ద గ్రేటెస్ట్ పాయింట్ యూ హ్యావ్ పుట్ ఇన్ దిస్ 3.5 అవర్స్. అయితేనే అంబటి రాంబాబు ఇంటికి దాడులు జరిగితే వెళ్ళి పరామర్శించడం, ఎవరో చనిపోతే పరామర్శించడం, ఇవన్నీ కాకుండా ఈ నిరుద్యోగ వృత్తిలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని తీసుకుని ఒక టెంట్ వేసి ఒక ఆమరణ నిరాహార దీక్షలు చేయటం, లేకపోతే ఈ మహిళలను కొంతమందిని సేకరించుకొని ఒక ర్యాలీ చేయడం లాంటివి చేస్తే ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప ఇష్టం వచ్చినట్టు చేస్తే కాదు. ఇక సిబిఎన్ నైజం కుక్క వంకర వంటిది, నిత్యం మోసగాడు, మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే సిబిఎన్. మీ గురించి మీరు చెప్పుకున్నట్టుంది. సిపిఎస్ రద్దు చేయలేదు. తర్వాత మద్యపాన నిషేధం చేయలేదు. పిల్లలకి డబ్బులు ఇస్తానని ఎంతమంది అనుకుంటే అంతమందికి ఇస్తానని ఒకటే ఇచ్చారు. అమరావతిని నాశనం చేశారు. పోలవరాన్ని కట్టలేదు. మీ గురించి మీరు చెప్పుకుంటుంటే అది చంద్రబాబు నాయుడు గారికి వక్రీకరించి పెట్టేస్తే ఎలా కుదురుద్ది? అక్కడ కాదు, అక్కడ పని. ఇంకా మీ విమానాల గోళ గురించి ఒక్క నిమిషంలో వద్దాం. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆదాయాన్ని సిబిఎన్
వాళ్ళ బినామీలు లోకేష్ తినేస్తున్నారు. మీరు తినే ఉంటారు. అయితే మీరు తెచ్చిన ఆదాయంలో ఎన్ని గ్రౌండ్ అయిన ఇండస్ట్రీస్ అనేది మాకు కావాలి. ఇప్పుడు ఎంఓయూలు జరుగుతున్నటువంటి ఇండస్ట్రీస్ అన్నీ మావే అంటే మాకు కుదరదు. మీ హయాంలో ఒకటా? రెండా? పోనీ 3 ఎన్ని గ్రౌండ్ అయినాయి? ఇప్పుడు ఏంటి పరిస్థితి? కడపలో ఒక స్టీల్ ప్లాంట్ అని విన్నాను నేను. అది ఏమైంది? ఇంకా విమానాల గోలకొద్దాం. చంద్రబాబు నాయుడుకి విమానం, హెలికాప్టర్, లోకేష్‌కి విమానం, హెలికాప్టర్. ఇక్కడ భయపడ్డారు మా జగన్మోహన్ రెడ్డి గారు. డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆయనకొక విమానం అన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిపి గవర్నమెంట్ నిధులను ఉపయోగించి విమానాలతో ఇష్టొచ్చినట్టు తిరుగుతున్నట్టు చెప్తున్నారు. జీవోలు ఉన్నాయా? లేకపోతే ఆర్టీఓ వేసారా? ఏదో ఒకటి రీజన్ చూపించాలి కదా. మీరొక్కరే లండన్‌కి లేకపోతే వేరే చోట్లకి వెళ్ళినప్పుడు జీవోలను ఇప్పుడు చూపించి కౌంటర్లు ఇస్తున్నారు డిబేట్‌లో టీడీపీ వారు. మీ దగ్గర అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఆయన క్లియర్ కట్‌గా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటి? లోకేష్ గారు తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టే విమానాల్లో తిరుగుతున్నారు. పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చుతోనే విమానాల్లో తిరుగుతున్నారని తేటతెల్లం. గవర్నమెంట్ పనులకేమో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మనీని వాడుతున్నారు. ఆయన సొంత పనులకేమో సొంత డబ్బులు వాడుతున్నారు అనేది ప్రజలకి తేటతెల్లం అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా మీ క్రికెట్ గోల్ ఏంటి? మీరు ఇంట్లో కూర్చొని పబ్‌జీ ఆడితే మీదోళ్ళు ఎక్కడికి వెళ్ళక్కర్లేదా? ఇంట్లో ఆ క్రికెట్ మ్యాచ్‌ని కొలంబోకి వెళ్ళి చూడకుండా ఇక్కడ చూసుకోవాలా? ఇలా చూసుకోవాలా? ఏంటి? అయితే ఈ లెక్కన కొన్ని ఇండియా వర్సెస్ పాకిస్తాన్‌కి అదే మ్యాచ్‌కి శ్రీలంక ప్రధాని వచ్చాడు, పాకిస్తాన్ ప్రధాని వచ్చాడు. వాళ్ళు కూడా వేస్టేనా? చాలా మ్యాచ్‌లకి మన హోమ్ మినిస్టర్ ఒక మ్యాచ్‌కి వెళ్ళాడు. అది వేస్టేనా మీ దృష్టిలోని? కొన్ని ఫైనల్స్‌కి ప్రెసిడెంట్ అండ్ ప్రధానమంత్రి కూడా వెళ్తారు. అది కూడా వేస్టేనా? మీకు ఏమిటంటే ప్రాబ్లము? మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మీరు ఎక్కడికన్నా ఒక దేశానికి వెళ్ళాలంటే కోర్టులో పర్మిషన్ పెట్టుకుని వెళ్ళాలి. మీరు డైరెక్ట్‌గా ఎంజాయ్ చేసే అవకాశం లేదు. అందుకని చెప్పి వెక్స్ అయిపోయి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అయినా లోకేష్ గారు చెప్పారు కదా, నా దుడ్డుతో నేను వెళ్ళినా నీకేంది భయ్యా అని పుష్ప స్టైల్లో. చూసుకోండి ఏం మాట్లాడుతున్నాం మనం. మన యాక్షన్స్ ఎలా ఉన్నాయి? మన యాక్షన్స్ ప్రజలకు అనుకూలంగా ఉండాలి కానీ వ్యతిరేకంగా ఉండకూడదు. అప్పుడే ప్రజలు ఆదరించి మళ్ళీ అధికారం ఇస్తారు. అది తెలుసుకోవాల్సిందిగా కోరుతూ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.